పాపులు నీ ముఖాన్ని నేరుగా చూడలేరు. అలా నువ్వు దేవుని సన్నిధిలో గడిపి వస్తుంటే మోషేతో అన్నారయ్యా, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖంలో అదో రకమైన వెలుగు. అక్కడ రాసి ఉంటుంది, మోషే దేవుని సన్నిధిలో ఉండడం వల్ల తన ముఖం ప్రకాశించిన సంగతి తనకే తెలియలేదట. నీకు తెలుసా, నువ్వు దేవునితో ఎక్కువగా గడపడం వల్ల నీ ముఖం పాపులు చూస్తే భయపడిపోతారు, వణికిపోతారు, నేరుగా నిన్ను ఎదుర్కోలేరు వాళ్ళు. మోషే ముఖం ప్రకాశిస్తే, అయ్యా నిన్ను మేము చూడలేకపోతున్నావు, నీ ముఖానికి ఏదైనా అడ్డు పెట్టుకో అని అడిగారంట. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో పట్టణాల్లో నా దేవుని కొరకు శక్తివంతమైన పాత్రలుగా మార్చబడుదురుగాక. ఏ వెలుగుదో ఉండాలి మనం, ఏ వెలుగు మన మీద ప్రకాశించాలి. ఇక నుంచి రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాబోతున్నాడు. మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అవకాశం దొరికిన ప్రతిసారి ఎక్కడ కుదిరితే అక్కడ మోకాళ్ళు వేయడం, దేవుని కాంతి మన మీద ప్రకాశించేటట్టుగా ఆయనతో మనం గడపడం. హల్లెలూయా.